దేశంలో ఎరువుల కొరత లేకుండా రైతులను ఆదుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయితే తెలంగాణ రైతులకు 9 నెలల్లో ఎరువులపై 35,000 కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చామని స్పష్టం చేశారు. కేంద్రం నానో యూరియాను అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు. ఈ యూరియాను డ్రోన్స్ ద్వారా స్ప్రే చేస్తారని చెప్పారు. ప్రతి గ్రామంలో కూడా డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని అన్నారు. 35,000 crores ఒక తెలంగాణలోనే కేంద్ర ప్రభుత్వము వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువుల సబ్సిడీ చెల్లించడం జరిగింది. ఎరువులతో పాటు ఈరోజు నానో యూరియాను కూడా మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం. నానో యూరియా ద్వారా రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకుంటాం. దాని ద్వారా రైతుల ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ యూసేజ్ కానీ చాలా బాగుంటుంది. అది కాకుండా ఈ నానో యూరియాను స్ప్రే చేస్తాం. ఈరోజు దానికోసము 2 రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఒకటి యూరియా ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది. నానో యూరియా చాలా మెరుగైనటువంటి పరిస్థితి వస్తుంది. నానో యూరియా ద్వారా భూమి పాడు కాదు. భూమి యొక్క మరి క్వాలిటీ ఏదైతే ఉన్నదో, భూమి యొక్క సారవంతమైతున్నదో సారం దెబ్బతినకుండా నానో యూరియాను ఈరోజు తీసుకొస్తాం. ఇది డ్రోన్ల ద్వారా రానున్న రోజుల్లో మరి స్ప్రే చేసే విధంగా నిర్ణయిస్తాం. అది నానో యూరియా కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ డ్రోన్లను ఉపయోగించేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ప్రతి గ్రామంలో ఒక పొదుపు సంఘానికి చెందినటువంటి ఆడబిడ్డలకు డ్రోన్ పైలట్గా శిక్షణ ఇచ్చి వాళ్ళకే డ్రోన్ సమకూర్చి వాళ్ళకు ఉపాధి కల్పించి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పంటలకు ఈరోజు నానో యూరియా స్ప్రే చేయడం కానీ వాళ్ళకు కావలసినటువంటి పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం కానీ చేస్తాం.